హలో అండి. మళ్ళీ ఒక మంచి కథతో మీ ముందుకొచ్చేసాను. కథ పేరు కోడలి ఉపాయం. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. రామనాథపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి. ఆమె కోడలు లలిత సాత్వికురాలు. కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అని సూరమ్మకు విపరీతమైన అనుమానం. అందుకే మాటిమాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటున్నదేమో అని గమనిస్తుండేది. ఒకరోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకొని ఎర్రకారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా లలిత అని లలితతో అన్నది. అప్పటి నుంచే లలితకు తను కూడా పుల్లని దోశలు ఎర్రకారంతో తినాలని కోరిక కలిగింది. దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకుంది. తీరా దోశ వేసుకోబోయేటప్పటికి పెనం మీద సుయీమని శబ్దం వచ్చింది. శబ్దం విని సూరమ్మ గబాగబా వంటింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నావటే అంటూ తిట్టసాగింది. గబగబా ఆ దోశలన్నీ తానే వేసుకొని తినేసింది సూరమ్మ. లలితకి ఏడుపు వచ్చింది. అయినా సరే పుల్లని దోశలు తినాలన్న ఆశ మాత్రం చంపుకోలేకపోయింది. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత. పెనం మీద నుంచి సుయ్యి అని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వంటింట్లోకి వచ్చింది. అబ్బే దోశలు కాదత్తయ్యా, పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు జల్లాను అంది లలిత. సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది. మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు జల్లితే తప్ప తెలియడం లేదు, అదే తనైతే చూపులతోనే కనిపెట్టేస్తుంది అనుకుంది సూరమ్మ. మళ్ళీ సుయీమని శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు. దాంతో లలిత హాయిగా దోశలు వేసుకొని తినేసింది. ఇక ఆ తరువాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత. ఈ కథ నీతేంటంటే మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు అని. ఇక కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక సెలవు.